ముంబైలో సేమ్ డిఎన్ఏ మూవీ సీన్ రిపీట్ అయింది. తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ రోజు నుంచి ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను వెతకడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోలీస్ స్టేషన్కి కాళ్ళు అరిగేలా తిరిగారు. చేతుల్లో చిన్నారి ఫోటో పట్టుకొని గల్లీ గల్లీకి, గడప గడప దగ్గరికి వెళ్ళి మా పాప కనిపించిందా అని అడిగారు. జర్నలిస్టులను మా చిన్నారి ఆచూకీ కనిపెట్టండని వేడుకున్నారు. అలా 6 నెలలు తండ్రి నిద్రపోలేదు, తల్లి తినలేదు. ఇద్దరు కాళ్ళు కాయలు కాసేలా తిరిగారు. వీధి వీధిన ఆరోహి ఆరోహి అని గొంతు పోయేలా కన్నబిడ్డ కోసం అరిచారు. ఇక అనూహ్యం ఆ చిన్నారి వారణాసిలో దొరికింది. కన్నవారి గుండెలకు హత్తుకొని వారికి కొత్త ఊపిరిని పోసింది. ఈ సినిమాను తలపించేలా సాగిన చిన్నారి మిస్సింగ్ కేస్ కాకి డ్రెస్ వెనుక కూడా ఓ మనసు ఉంటోందని నిరూపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఈ ఏడాది మే 20న ఓ జంట తమ చిన్నారితో కలిసి ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్లో దిగింది. వాళ్ళ సొంతూరు షోలాపూర్ కాగా చిన్నారి తండ్రికి ఆరోగ్యం బాలేదు. దీంతో ఆసుపత్రిలో చూపించుకోవడానికి వాళ్ళు ముంబైకి వచ్చారు. అర్ధరాత్రి కావడంతో రైల్వే స్టేషన్లోనే వాళ్ళు నిద్రపోయారు. బాగా అలసిపోవడంతో యాదమరిచి నిద్రపోయారు. ఈ క్రమంలో ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి లేదు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండె పగిలినంత పనైంది. చిన్నారి పేరు ఆరోహి. దీంతో ఆరోహి ఆరోహి అని మొత్తం రైల్వే స్టేషన్ గొంతు చీల్చుకొని అరిచారు. కానీ పసిప్రాణం మాత్రం కంటపడలేదు. దేవుడా, ఇదేం కొత్త కష్టమని కన్నబిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లిపోయారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బిడ్డను ఎలాగైనా వెతికి పెట్టమని పోలీసుల కాళ్ళు పట్టుకున్నారు. మరోవైపు తమ ప్రయత్నం మొదలు పెట్టారు. బిడ్డ ఫోటోను పట్టుకొని తిరగని చోటు లేకుండా తిరుగుతూనే ఉన్నారు. ఇద్దరు నిద్రాహారాలు మానేశారు. ఆరోహి కోసం వెతకడమే పనిగా పెట్టుకున్నారు. రైల్వే స్టేషన్లు, రైళ్లు, మురికివాడలు, అనాథాశ్రమాలు కనిపించిన ప్రతి మనిషికి ఆ ఫోటో చూపించి బిడ్డ ఆచూకీ కోసం అడిగారు. మధ్యలో పోలీసుల దగ్గరికెళ్లి బిడ్డను ఆచూకీ కనిపెట్టండని ప్రాధేయపడుతున్నారు. వారి బాధను చూడలేక పోలీసులు చిన్నారి మిస్సింగ్ కేసును ఇంకా సీరియస్గా తీసుకున్నారు. ఆరోహి ఫోటోలతో పోస్టర్లు ప్రింట్ చేశారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి భూసావల్, వారణాసి, కాంట్ వరకు ప్రతి ప్లాట్ఫామ్పై వాటిని అతికించారు. పేపర్లలో ప్రకటనలిచ్చారు. ఆమె తల్లిదండ్రులు వందల ఇళ్లకు వెళ్లి తలుపులు తట్టారు. తమ బిడ్డ గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా చేశారు. సాయం కోసం జర్నలిస్టులను కలిసి తమ బాధను చెప్పుకున్నారు. పోలీసుల గుండెను ఆ తల్లిదండ్రుల వ్యధ కరిగించింది. దీంతో వాళ్ళు ఆమె ఫోటోను తమ చొక్కా జేబుల్లో పెట్టుకుని సొంత బిడ్డ తప్పిపోయినట్లు వెతకడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ ప్రయత్నాలన్నీ ఫలించాయనే చెప్పాలి. నవంబర్ 13న వారణాసిలోని ఓ లోకల్ రిపోర్టర్ ఆ పాప పోస్టర్ చూశాడు. ఆ పాపను ఎక్కడో చూసినట్లు గుర్తుకొచ్చింది. నిద్రలో మరాఠీ పదాలు మాట్లాడే అమ్మాయిని ఈ అమ్మాయేనని కన్ఫర్మ్ చేసుకున్నాడు. వెంటనే తాను ముంబై పోలీసులకి కాల్ చేశాడు. విషయం తెలియడంతో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ వారణాసికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం సదరు పోలీస్ ఇన్స్పెక్టర్ ల్యాప్టాప్ ముందు కూర్చుని వీడియో కాల్ చేశాడు. ముంబైలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అధికారి వెనుక పాప తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. కంప్యూటర్ స్క్రీన్ మీద పింక్ ఫ్రాక్లో ఉన్న ఓ చిన్న అమ్మాయి కనిపించింది. ఆమె తప్పిపోయిన రోజు తాను వేసుకున్న డ్రెస్ అదే. బిడ్డను చూసి ఆ తల్లి కుప్పకూలిపోయింది. తండ్రి, ఆమె మా ఆరోహినే, ఆమె మా బిడ్డనే అంటూ రోదిస్తూ చెప్పాడు. అప్పుడు పోలీసుల కంట్లో కూడా ఆనంద బష్పాలు తిరిగాయి. పోలీసులు ఆ చిన్నారిని వారణాసి నుంచి తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారణాసిలో జూన్లో రైల్వే పట్టాల దగ్గర ఏడుస్తూ చెప్పులు లేకుండా భయంగా చూస్తున్న ఆరోహిని కొంతమంది స్థానికులు కలిసి అనాథాశ్రమంలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే ఉన్న చిన్నారి తల్లిదండ్రులను తలుచుకొని నిత్యం ఏడ్చేది. కానీ ఆమె భాష ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. కానీ ఎట్టకేలకు చిన్నారి తన తల్లిదండ్రుల దగ్గరికి చేరిన క్షణాలు చాలా భావోద్వేగంతో కూడుకున్నాయి. ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ప్రతి ఏటా మన దేశంలో చాలామంది చిన్నారులు తప్పిపోతున్నారు. కానీ వాళ్ళలో ఇలా తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి చేరుకునేది మాత్రం చాలా తక్కువ. కిడ్నాపర్ల చేతుల్లో వారి జీవితం నరకప్రాయమవుతోంది.